హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఈరోజు నేను చేసిన పప్పుచారు అయితే మా బావకు అసలు నచ్చలేదనమాట. అసలు ఏమైందో లాస్ట్లో చెప్తాను. ఈరోజు లంచ్ బాక్స్లోకి ఏం కూర కావాలో మా పిల్లలు అయితే నైటే చెప్పారనమాట. అమ్మ ఉదయాన్నే పప్పుచారు కాయి అని చెప్పి. ఇంకా నేనైతే నిద్ర లేవగానే ఫస్ట్ బియ్యం అలాగే కందిపప్పు రెండు కడిగి నానపెట్టేసానండి. నానితే త్వరగా ఉడుకుతుందని చెప్పి ఇంకా రెండింటిని స్టవ్ పైన పెట్టేసి ఈరోజు కూడా మా వాళ్ళ స్నాక్స్ వచ్చేసి పనస్తాలే అనమాట. నేను కోసిన పనసకాయలు సగం బద్దుంటే ఇద్దరు కలిసి తొనలు అయితే ఒలుచుకున్నారనమాట. ఇంకిద్దరికి స్నాక్స్ వాటర్ పోసి పక్కన పెట్టేసి చెరొక పెసరట్టు అయితే వేసానమాట. ఈరోజు టిఫిన్లోకి ఎటువంటి చట్నీ చేయలేదండి, ఎందుకంటే కొంచెం పిండి ఉందని చెప్పి ఇద్దరికి అల్లం చట్నీ వేసి ఇచ్చేసానమాట. ఇంకా పప్పుచారు అయితే తాలింపు వేస్తాను అనమాట. పప్పులో కానీ పప్పుచారులో కానీ చిన్నులపాయల డబ్బులు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా నైట్ తెచ్చిన పాలు అయితే వడకట్టలేదని చెప్పి వాటిని వడకట్టేసి టీ కూడా పెట్టేసుకున్నానండి. బాగా తలనొప్పి ఉందని చెప్పి ఇంక పప్పుచారులో తాలింపు పోసేసి మా పాపకి జల్లేసి వచ్చానో లేదో ఈ లోపల అయితే తనకైతే వ్యాన్ వచ్చేసింది అనమాట. ఇంకా తనకైతే స్పీడ్గా జల్లేసి నేనైతే ఇక్కడ లంచ్ బాక్స్ పెడుతున్నాను అనమాట. అన్నట్టు ఈరోజు మా బావకి పప్పుచారు అయితే ఎందుకు నచ్చలేదంటే, ఈరోజు పప్పుచారుని అయితే నేను రెడ్ కలర్ అలాగే ఎల్లో కలర్ రెండు కందిపప్పులు అయితే కలిపి చేశాను అనమాట. ఇంతకుముందు మేము ఎప్పుడు రెడ్ కలర్ కందిపప్పు అయితే వాడలేదండి. వాడితే చాలా మంచిదని చెప్పి అందరూ అంటున్నారని చెప్పి తీసుకొచ్చి ఈరోజు అయితే పప్పుచారు కాసానమాట. అదైతే మా బావకు అస్సలు నచ్చలేదు. ఇంకా చేసేదేముంది, దాన్ని అయితే పక్కన పెట్టేస్తానమాట. ఇంకా స్ట్రాంగ్గా టీ తాగేసి నేను వేసిన ముగ్గు అయితే చూస్తూ